బనగానపల్లి నియోజకవర్గం కొలిమిగుండ్ల మండలంలోని ప్రజా ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిగా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ హరిచరణ్ రెడ్డి తాజాగా తేజ న్యూస్ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్షాకాలం సమయంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. నమస్కారం, నా పేరు డాక్టర్ హరిచరణ్ రెడ్డి. నేను మన కొలిమిగుండ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిగా గత 3 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నాను. మన కొలిమిగుండ్ల ఆరోగ్య కేంద్రంలో అన్ని రకాల జబ్బులకు కూడా మనం చూడడం జరుగుతుంది. అదే దీర్ఘకాలిక వ్యాధులకు కూడా ఇక్కడ మంచి మందులు ఉన్నాయి. దాంట్లో కూడా మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మన కొలిమిగుండ్ల మండలంలో ఈ యొక్క పిహెచ్లో దాదాపుగా రోజుకి 80 నుంచి 100 మంది ఓపీ కూడా వస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ 63 ల్యాబ్ టెస్టులు కూడా చేయడం జరుగుతుంది. మలేరియా కానీ, డెంగ్యూ కానీ, చికెన్ గున్యా కానీ, సీరం ఎలక్ట్రోలైట్స్ కానీ, ఎల్ఎఫ్టీ, ఆర్ఎఫ్టీ ఇటువంటి 63 రకాల రక్త పరీక్షలు కూడా మనం ఇక్కడ చేయడం జరుగుతుంది. అదేవిధంగా బీపీకి కానీ, షుగర్కి కానీ, థైరాయిడ్కి కానీ ఇట్లా దీర్ఘకాలిక రోగాలకు కూడా నెలకు సరిపోయే మందులు కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన కొలిమిగుండ్ల పిహెచ్లో నెలకు ఎంత లేదని 4 నుంచి 5 డెలివరీలు, నార్మల్ డెలివరీస్ మనం చేయడం జరుగుతుంది. చాలా ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళు కూడా అందరూ కూడా ఎక్కడో టౌన్స్కి వెళ్ళే బదులు ఇక్కడే మన పిహెచ్కే వచ్చి అందరూ కూడా డెలివరీలు చేయించుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా అదే మన ప్రభుత్వ ఆసుపత్రిలో కనుక చేయించుకుంటే ఎన్టీఆర్ వైద్య భరోసా కింద 4,000 రూపాయలు గవర్నమెంట్ ఇక్కడ ఎవరైతే డెలివరీ అయి ఉంటారో ఆ బెనిఫిషియరీ యొక్క అకౌంట్లో గవర్నమెంట్ 4,000 కూడా వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు చూసినట్టయితే ఇప్పుడు సీజన్ ఏం బాగాలేదు, ఇప్పుడు ఎక్కువ వర్షాలు బట్టి ఎక్కడా కూడా వాటర్ స్టాగ్నేషన్ అనేది లేకోకుండా నీట్గా చూసుకోవాలా, మన పరిశుభ్రాలు క్లీన్గా పెట్టుకోవాలా. అదేవిధంగా అదే మనం యూజ్ చేసుకునే వాటర్ అయితే దానిపైన నీట్గా మనం ఏమైనా కవర్ చేసుకుంటే మంచిది. అదేవిధంగా ఇప్పుడు కాలం బాగాలేదు, అందరికీ దగ్గులు జలుబులు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి రోజు మనం నీటిని బాగా వేడి చేసి చల్లార్చిన తర్వాత తాగితే మంచిది ఉంటుంది. రోజు వేడి నీళ్ళు తాగితే మరీ మంచిగా ఉంటుంది. కాలం బాగాలేదు కాబట్టి ఎక్కువ ఇంకా ఐస్ క్రీమ్స్ అలాంటివి తినకోకుండా ఉంటే కూడా మరీ మంచిది. ఒకవేళ మీకు ఏమైనా ఫీవర్ కనుకొస్తే మనం ఇక్కడ అందుబాటులో ఉంటాం, డాక్టర్స్ కూడా ఇక్కడికే వచ్చి వెంటనే అందరూ ట్రీట్మెంట్ తీసుకోండి. ఒకవేళ తగ్గని పక్షంలోనే మనకు ల్యాబ్ కూడా ఉంది, మనం బ్లడ్ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. ఒకవేళ ఈ కాలంలో ఎక్కువ డయేరియాస్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది వాటర్ కంటామినేషన్ వల్ల. అట్లా డయేరియాస్ కానీ వామిటింగ్స్ ఏమన్నా అయినా వెంటనే మీరు మన హాస్పిటల్కి రండి. ఇక్కడ మనం చూసి ఏమేమి ట్రీట్మెంట్ చేయాలో దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. మన హాస్పిటల్లో వైద్య నిపుణులు ఉండరు ఇక్కడ. ఓన్లీ కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మన చుట్టుపక్కల ఎక్కడా కూడా మనము వాటర్ స్టాగ్నేషన్ అనేది చేసుకోకూడదు. 2-3 రోజుల నుంచి ఎక్కువ రోజులు వాటర్ స్టాగ్నేషన్ కానీ చేసుకుంటే దోమలు గుడ్లు పెట్టడం జరుగుతుంది. ఆ గుడ్లే పెరిగి పెద్దయి మళ్ళీ మనకే ఇట్లా మలేరియా కానీ, డెంగ్యూ, చికెన్ గున్యా ఇట్లా ఇతరత్ర రోగాలు అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి వాటర్ అనేది ఎక్కువ స్టాగ్నేషన్ అనేది పెట్టద్దండి దయచేసి ఎవరు కూడా. అదేవిధంగా మీ ఇంటి పరిసరాలు శుభ్రంగా పెట్టుకోండి. ఏమైనా మీ ఇంటి పక్కన చిన్న టైర్స్ కానీ, టెంకాయ చెప్పులు ఇట్లా ఉంటాయి, వాటిలో చిన్న తొట్టెలు ఉంటాయి. అట్లాంటి చోట్ల చాలా రోజులు వాటర్ స్టాగ్నేషన్ ఉంటుంది. మనం పట్టించుకోం. వేస్ట్ టైర్స్లే, టెంకాయ చెప్పులే, లేకుంటే వేస్ట్ బకెట్స్ అని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 2 డాక్టర్స్ ఉన్నారు. ఒకటి నేను, ఇంకొక మేడం ఉన్నారు. ఏఎన్సీ కేసెస్ కానీ, పిఎన్సీ కేసెస్, స్త్రీలకు సంబంధించిన సమస్యలు ఉన్నా కూడా మన దగ్గర వైద్య నిపుణులు ఉన్నారు. మేడం గారితో కూడా మీరు చూపించుకోవచ్చు.